శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. 3/12/1945 సంవత్సరంలో సూరి నాగమ్మ గారు తన అన్నగారికి వ్రాసి పంపిన 13వ లేఖ ఆహేతుక భక్తి. అన్న 1944 ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుండి హిందూ మత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాలీ యువకుడు కాషాయాంబరధారి వచ్చాడు ఇక్కడికి. అతడు అనేక దేశాలు తిరిగి అరవిందాశ్రమానికి వెళ్ళి దిలీప కుమార్ రాయ్ వద్ద నుండి జాబును తెచ్చాడు. సంకీర్తనం అంటే చాలా ప్రియం, చక్కని కంఠం, చైతన్య భక్తి మార్గావలంబకుడని ప్రసంగంలో విశదమవుతున్నది. సంస్కృతంలోనూ హిందీలోనూ కీర్తనలు పాడుతూ 4-5 సార్లు భగవాన్ సన్నిధిలో భజన చేశాడు. అతని పర్యటనలో ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు, నీవు స్థిమితంగా ఒక్కచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందజాలవు అని అన్నారట. భగవానుని అభిప్రాయం ఏ విధంగా ఉంటుందోనని ఒక దినం శ్రీవారిని సమీపించి సమిష్టిగా, స్వామి, సాధకులైన వారు సంకీర్తనాపరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా, లేక ఒక్కచోటనే స్థిరంగా ఉండిపోవాలనా అన్నాడు. ఎన్ని చోట్లకు తిరిగినా మనస్సును ఒక్కచోటనే లక్ష్యమందే ఉంచుకోవడం మంచిది. శరీరం ఒక్కచోటనే ఉంచి మనస్సును తిరగనిస్తే ఏం లాభం అన్నారు భగవాన్. ఆహేతుక భక్తి సంభవమా అన్నాడా యువకుడు. ఆహా, సంభవమే అన్నారు భగవాన్. అంతకు పూర్వం కూడా కొందరిట్లాగే ఆహేతుక భక్తిని గురించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే సంభవం కాకేమి, ప్రహ్లాద నారదాదులది ఆహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చున్నారు. అరుణాచలుని యందు మన భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా. ప్రథమ సందర్శనమందే, అప్పా, నీ ఆజ్ఞను అనుసరించి వచ్చి నన్ను అర్పించుకున్నా అన్నారు భగవాన్. ఆయన రమ్మన్నాడట, ఈయన వచ్చిరట. ఎందుకు ఆయన రమ్మన్నాడో, ఎందుకు ఈయన వచ్చారో, వచ్చి సర్వస్య అర్పణ చేసుకున్నారు. ఏ హేతువును పురస్కరించుకొని చేశారంటే ఏమో, ఏం చెప్పేందుకున్నది. అరవంలో భగవాన్ వ్రాసిన అరుణాచల నవమణిమాల 7వ చరణంలో ఉన్న భావం చూడు. అన్నామల నన్ను దీనాత్ముని పాలింప నాడే కొంటివి నా మనస్సు తనువు, నాకికయుండునే ఏ కొరతయునైనా, కొరతయు గుణమును కూడా నీవే, కానిచో ఎంచను వీని నా ప్రాణమ, నీ ఇష్టమేదియో అట్లే యొనర్పు పరమేశ, నీ పాదద్వంద్వమందలి భక్తి నార ప్రవాహమే నాకు సంగు. ఇది గ్రిద్దలూరు నరసింగరావు గారి అనువాదం. ఈ భక్తిలో ఏ హేతువు స్ఫురిస్తున్నదో చెప్పు. ఆ హేతుక భక్తి, అనన్య భక్తి, పూర్ణ భక్తి, ఇవన్నీ జ్ఞానానికి పర్యాయపదాలే కానీ వేరుక అని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు. ఒక సెలవ సోదరి. ధన్యాస్మి. స్వస్తి.